అండి అందరికీ నమస్కారం అండి. తమిళ్ చూసారు కదండి. నిజంగా బాబా ఈ జొమాటోలో ఆఫర్ చూసినా నిజంగానే ఫీవర్ వచ్చిందండి. ఈ ఆఫర్ ఏంటి ఫీవర్ ఏంటి తెలుసుకోవాలంటే ముందు వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూడండి. రండి వీడియోకి వెళ్ళిపోదాం. ఏం లేదండి, ఏమన్నా జొమాటోలో ఏమన్నా ఆఫర్లు ఉన్నాయని చెప్పేసి చూస్తున్నానండి ఫోన్లో అండి. చూస్తుంటే ఇది ఏదో న్యూ ప్యారడైజ్ రెస్టారెంట్ అంటండి. న్యూ ప్యారడైజ్లో ఆఫర్లు కనిపించిందండి. ఏంటంటే అండి, చికెన్ బిర్యానీ ప్లస్ డ్రమ్ స్టిక్ ప్లస్ కూల్ డ్రింక్ కలిపేసి రూ. 299 అంటండి. మరి చూసినండి మంచి టెంప్ట్ అయిపోయానండి బాబా. టెంప్ట్ అయిపోయి వెంటనే ఆర్డర్ ఇచ్చానండి. ఆర్డర్ ఇచ్చిన వెంటనే పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి మనకి. ఆ పార్సిల్ ఓపెన్ చేసిన వెంటనే ఫీవర్ వచ్చిందండి బాబు. ఏంటంటారు, ఏం లేదండి, ఇందులో రాయితే కానీ పెరుగు పచ్చడి కానీ ఏమి కట్టలేదండి. వీళ్ళు మరి మర్చిపోయారు లేదా వీళ్ళు ఎవరో తెలియదు కానండి, ఇవ్వలేదండి. ఏం చేస్తామండి, ఇంక ఇంట్లోనే పెరుగు పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి. సరే అని చెప్పేసి చూస్తానండి, ఈ చికెన్ బిర్యానీలో 4 పీసులు వేసారండి. చిన్న చిన్న పీసులు 4 పీసులు వేసారండి. అలాగే మనం తందూరి చెప్పానండి, ఆ తందూరి ఆఫ్ డ్రాగన్ చికెన్ డొమెస్టిక్స్ ఇవన్నీ వచ్చినాయి కదని చెప్పేసి మొత్తం ప్లేట్లో చదివానండి. చూద్దాం, టేస్ట్ చూద్దామనండి. బిర్యానీ క్వాంటిటీ అయితే కొంచెం తక్కువ వచ్చిందండి. ఒక మనిషి బాగా గడ్డి తింటే మాత్రం సరిపోదండి, లైట్గా తినడిగా సరిపోద్దండి. అలాగే డ్రాగన్ చికెను మెజిస్టిక్స్, దానికి సైడ్ డిష్ కింద మైనీస్ను గ్రీన్ చట్నీ ఇచ్చారండి. మైనీస్లో కలుపుకొని తింటే మరి టేస్ట్ అయితే బాగుందండి. టేస్ట్ అయితే నాకు నచ్చిందండి. క్వాలిటీ కూడా మంచి బాగానే మెయింటైన్ చేశారండి. కాకపోతే ఈ తందూరి పీసులు కూడా అండి చిన్న చిన్నవి వచ్చినాయండి. మరి చిన్న కోడి కాల్చారని నాకు అర్థం అవ్వలేదండి. అండ్ మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి కామెంట్ పెట్టారనుకోండి కొంచెం బాగుంటుందని నా ఉద్దేశం. మరి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇది తందూరి అని చూసారా, ఇంతకుముందు ఆది మానవులు చూసారా, ఆది మానవుల కాలంలో కోళ్ళని వాటిని కాల్చుని తినేసేవారండి. మనమేమో వాటిని కాల్చేసండి మళ్ళీ ఇప్పుడు తందూరి అని వెరైటీసామండి. మనం కూడా అక్కడి నుంచి వచ్చిన కదండి, ఆ టేస్ట్ మనకు పోదండి. ఈ తందూరిని మనిషిలో ముంచుకుని తింటానండి, టేస్ట్ అదిరిందండి. ఇది ఏదో చికెన్ బిర్యానీతో పాటు అండి కర్రీ ఇవ్వకుండా అండి, దమ్ బిర్యానీతో ఇదేదో కర్రీలో ఇచ్చారండి. చూస్తే ఏదో నాకు స్వీట్గా ఉందండి, తీయగా ఉందండి. ఇది మంచూరియా ఏమో డౌట్గా ఉందండి. మరి టేస్ట్ విడివిడిగా ఎంత టేస్ట్ బాగుందండి, రెండు కలుపుకుంటే మాత్రం బాగాలేదండి. అన్ని స్టార్టర్లు కానీ బిర్యానీ కానీ మరీ స్పైసీగా లేవండి, అలానే మరీ చప్పగా లేవండి. ఎలా ఉండాలో అలా కరెక్ట్గా ఉన్నాయండి. ఈ మొత్తం అన్నీ కలిపి ఒక రూ. 1150 అయిందండి. మరి నాకైతే ఆ అమౌంట్కి వర్త్ అనిపించిందండి నాకండి ఇది. దీంతో పాటు చిన్నది కోకోలా డ్రింక్ కూడా ఇచ్చారండి. కోకోలా థమ్స్అప్ అయితే బాగుంది అనిపించిందండి నాకైతేనండి. కోకోలాకి నాకు నచ్చలేదండి. అని మరి బిర్యానీతో పాటు డ్రింక్ కూడా ఉండాలని తాగేసాను అనుకోండి. ఇదంతా బాగుంది కానండి, ఇలా కలుపుకోవడానికి గ్రేవీ ఇవ్వలేదండి. అక్కడ కొద్దిగా దెబ్బేసినట్టు అనిపించిందండి నాకు. మన గ్రేవీ లేకపోతే ఏం బిర్యానీ ఎక్కదండి బాబా. ఇంతకీ రెస్టారెంట్ ఎక్కడంటే అండి, భీమవరం కిషోర్ థియేటర్ దగ్గర ఎస్కేఎఫ్సి పక్కన న్యూ ప్యారిస్ రెస్టారెంట్ అండి. ఇవన్నీ తిన్న తర్వాత డెసర్ట్ ఉండాలండి, గులాబ్ జామున్ తెచ్చుకుని తినేసానండి. మరి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. మరి ఉంటానండి.